హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి జిహెచ్ఎంసి అధికారుల వైనం అనే విషయం మీద మనం మాట్లాడదాము. మనము మనం పరిశీలించినట్లయితే పేపర్ న్యూస్లో ఒక వార్త మనం చూడడం జరిగింది. దాని మీద ఈరోజు మనం చర్చించుకున్నాం. ప్రమాదంగా మారుతున్న సెల్లార్ తవ్వకాలు, అనుమతులు ఇచ్చి పరిశీలన మరుస్తున్న జిహెచ్ఎంసి, దుర్ఘటనలు జరుగుతున్న మారని వైనం, మన్సూరాబాద్లో ముగ్గురు మృత్యుతో విషాదం. మనకు తెలిసిన విషయంలే, మన్సూరాబాద్లో ఈ విషయం జరిగిందని చెప్పి ముగ్గురు చనిపోవడం జరిగింది. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వలన అనేది పూర్తిగా అర్థమైంది అక్కడ. ఇక చూస్తే విషయానికి వస్తే, భవన నిర్మాణాల సమయంలో వరుస ప్రమాదాలు జరుగుతున్న జిహెచ్ఎంసి అధికారులు కొందరు రియల్టర్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇదైతే వాస్తవం. అనుమతులు ఇచ్చిన పట్టణ ప్రణాళిక విభాగం పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షించడం లేదు. నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది చూసే పరిస్థితి లేకపోవడంతో బతుకు తెరువు కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసే కూలీలకు ముప్పు వాటిల్లుతుంది. బుధవారం ఎల్బీనగర్ ఘటనలో అధికారులు నిర్మాణదారులు నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. జిహెచ్ఎంసి చట్టం 1955 సెక్షన్ 440 ప్రకారం జిహెచ్ఎంసికి సమాచారం ఇచ్చి పనులు ప్రారంభించాలి. బల్దియాకు సమాచారం ఇవ్వకుండా పనులు మొదలుపెట్టారు. అయినా పట్టణ ప్రణాళిక విభాగం పట్టించుకోలేదు. జనవరి 16వ తేదీన నామకే వాస్తుగా నోటీసులు ఇచ్చారు. తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. నిబంధనలను ఉల్లంఘించిన పనులు ఆపే ప్రయత్నం చేయలేదు. అంటే ఇలా ముడుపులు ముట్టుంటాయి. నిబంధనల ప్రకారం 2 సెల్లార్లు గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తులకు ముందు వైపు 4 మీటర్లు, మిగతా 3 వైపులా 5 మీటర్ల చొప్పున సెట్ బ్యాక్లు వదలాలి. కనీసం 4 అడుగులు కూడా వదలకుండా సెల్లార్ తగినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అనుమతి ఇచ్చిన అనంతరం పనులు ప్రారంభించే ఫౌండేషన్లను వేసే స్లాబులు, ఇతరత్ర పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారుల క్రమం తప్పకుండా పరిశీలించాలి. సిబ్బంది కొరత సాకుగా చూపుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిగా పక్కకు పెట్టారు. మన్సూరాబాద్లో ఫ్లాట్ విస్తీర్ణం 1335.26 చదరపు మీటర్లుగా చూపగా అందులో కొంతమేర నిర్మాణాలు ఉన్నాయి. వాటిని కూర్చిన తర్వాతే పనులు చేపట్టాలని షరతులతో అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గమనిద్దాం. ఇక మనం వాణిజ్య అవసరాలు వినియోగిస్తున్న పాత నిర్మాణాలు కూల్చకుండా మిగతా స్థలంలో పనులు చేపట్టారు. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. వాస్తవంగా భవన నిర్మాణ పనులు ఇన్స్ట్రక్షన్ ఇంజనీర్లు పర్యవేక్షణలో చేపట్టాలి. తవ్వుతున్న సమయంలో మట్టి పదునుగా ఉన్నట్లు గుర్తిస్తే ఆ ప్రాంతంలో గ్రౌండింగ్ చేయడం లేదా ఇసుక బస్తాలు అడ్డుగా వేయాలి. ఈ విషయాన్ని నిర్మాణదారులు పట్టించుకోలేదు. సైట్లో కల్చరల్ ఇంజనీరింగ్ కూడా లేరని తెలుస్తుంది. అనుభవం లేని వారిని సెల్లార్ తవ్వకాల బాధ్యతలు కొందరు అప్పగిస్తున్నారు. తవ్విన మట్టి విక్రయంకై అంటే అమ్మడానికి దృష్టి పెడుతున్నారు. వారు పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది పట్టించుకోవడం లేదు. దీంతో 3 కూలీలు మట్టిలో సమాధయ్యారు. ఈ విషయానికి వస్తే, జిహెచ్ఎంసి చట్టం 1955 ఆ చట్టానికి కొన్ని అందులో 440 సెక్షన్, ఆ చట్టంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ఈ ఒక్క విషయం అనే కాదు, మనము పట్టణ ప్రాంతాలలో, గ్రామ ప్రాంతాలలో, అసలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి. అయితే ఈ విషయం మీద జిహెచ్ఎంసి అధికారులు ప్రలోభాలకు లోబడి, రాజకీయ ఒత్తిళ్లకు భయపడి వారి యొక్క విధి విధానాలను సరిగా నిర్వర్తించకపోవడమే దీనికి పూర్తి కారణము అని చెప్పి పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధంగా జరిగిన వాటి విషయంలో పూర్తి బాధ్యత జిహెచ్ఎంసి అధికారులదే ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ 3 ప్రాణాలని పోవడానికి కారకులు జిహెచ్ఎంసి అధికారులు అని చెప్పి మనము బరాబర్ చెప్పొచ్చు, బల్లగుద్ది చెప్పొచ్చు. మరి ఈ విధంగా జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యంతోనే ఉంటే చాలా కష్టము ప్రజానికానికి. కనీసము వారి బాధ్యతలు కూడా వారు మర్చిపోవడం అనేది దుర్భరకరమైన విషయము. కనీస బాధ్యత సరే, మీరు పర్మిషన్లు అవన్నీ వాళ్ళ అవతల పర్సన్ చట్టబద్ధంగా లేకున్నా కూడా అనుమతులు ఇస్తున్నారు, నడుస్తున్నది. కానీ కనీసం ఆ పనులన్నా అక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తున్నారా లేదా అని అదన్నా దృష్టిలో పెట్టండి దయచేసి మీరు. కానీ మీ యొక్క విధి విధానాన్ని మీరు మర్చిపోయి
కనీసం అక్కడ ప్రాణాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మీరు పట్టించుకొని వైనం కనపడుతుంది. కాబట్టి మీరు పోయిన ప్రాణం ఎట్లా తిరిగి రాదు. ఇక నుంచైనా ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఈ జిహెచ్ఎంసీ అధికారులు దృష్టిని సాధించాలి. ప్రభుత్వాలు చెప్తూనే ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ప్రభుత్వాలు చెప్పిన వాటిని తూచే తప్పకుండా పాటించాలి. సరే, మీకు ఏదైనా పొలిటికల్ ప్రెజరో లేకపోతే ఎవరన్నా దానికి సంబంధించిన విఐపిను ఎవరన్నా మీకు ఏదైనా రికమెండేషన్ చేసి మన వాళ్ళే మీరు ఆ పనులు కానివ్వండి, మరి ఏం పర్మిషన్లు లీగల్గా లేకున్నా కూడా అక్కడ లీగల్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ జరగకుండా కూడా మీరు వదిలేయండి అని చెప్పి ఏదైనా ప్రలోభమో లేకపోతే మీకు ఏదైనా ప్రెజర్ వచ్చినా సరే, కానీ కనీసం అక్కడ పనులు జరిగేటప్పుడు మీరు ప్రతిరోజు పరిశీలించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఆ 1955 జిహెచ్ఎంసీ చట్టం ప్రకారము ఆ విధంగా మీరు పర్యవేక్షించినా కూడా అక్కడ కనీసం అక్కడ కూలి పనులు చేసుకునే వారికి కూడా లేదా ఇంకా వేరే ఇతరతర ఏ విధమైన నష్టం వాటిల్లకుండానన్నా మీరు చూస్తే బాగుంటుంది. కానీ ఈ ఈ విధంగా మీ యొక్క చర్య అనేది చాలా చట్టవిరుద్ధం. దయచేసి మీరు దీన్ని మానుకోవాలి. మేము కూడా ఈ విషయంలో మా సంస్థ నుంచి స్పందిస్తాం తప్పకుండా. ఈ విషయం ఇక్కడ ఒక దగ్గరనే కాదు, చాలా దిక్కులో జరుగుతున్నది. ఈ విషయం మీద మేము త్వరలో జిహెచ్ఎంసీ అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టి ప్రజలలో దీని గురించి అవగాహన తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి మేము ముందుకు వెళ్ళబోతాం. ఇక ఈ యొక్క వారం రోజుల్లో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. ఈ విధంగా ప్రాణాలు నష్టపోయారు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా మీరు కూడా సహకరించాలి. మీకు మేము సహకరిస్తాం, ప్రభుత్వాలు కూడా మాకు సహకరించాలి. మేము మీ దృష్టికి తీసుకొస్తాం. ఇలాంటి విరుద్ధంగా ఏవైతే కన్స్ట్రక్షన్లు జరుగుతుంటాయో, ఆల్రెడీ ఇప్పుడే జరిగి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి విషయాలలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని మేము ఇస్తాము. ఆల్రెడీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లిస్టు మీ ద్వారానే తీసుకొని మీ దృష్టికే తీసుకొస్తాం. ఇలాంటి వాటి అన్నిటి మీద మీరు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.